సింపుల్గా 20 మినిట్స్లో టమాటో రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా. ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు పాత బియ్యం తీసుకున్నాను నేను ఇక్కడ. వీటిని నీట్గా ఒక 2-3 సార్లు కడిగేసుకొని దీంట్లో వాటర్ వేసేసుకొని ఒక 1 అవర్ అలా నాననివ్వండి. స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి పెట్టేసుకొని ఆయిల్, కొంచెం నెయ్యిని వేసుకొని బగారా ఆకు, కొంచెం జీలకర్ర, అలాగే ఓల్ గరం మసాలాస్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని టమాటో పేస్ట్ని వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ మంచిగా వేగనివ్వాలి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. మంచి ఆయిల్ పైకి వచ్చేలాగా వేయించేసుకొని దాంట్లో కారం, మసాలా, ఉప్పు, లైట్గా పసుపు వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి. దాంట్లో కొంచెం కరివేపాకు, అలాగే మనం నానబెట్టేసుకున్న రైస్ని వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా కలపాలి రైస్ని. ఇలా ఒక 2-3 మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలిపేసుకొని దీంట్లో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వరకు వాటర్ వేస్తున్నాను నేను. కరెక్ట్గా సరిపోతుంది 2 గ్లాసెస్ అయితే. ఇది ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. ఇలా అయినాక మంచిగా దగ్గరికి వస్తుంది. ఇలా ఉండగానే దీంట్లో మీ దగ్గర ఉంటే పుదీనా, కొత్తిమీర వేసేసుకొని మరొక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని తీసేసుకున్నారంటే మనకి ఎంతో టేస్టీగా యమ్మీగా టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికి చాలా బాగుంది కదా. టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. రైతాతో తిన్నారంటే అదిరిపోతుంది, అంత టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా.